హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఊరగాయ టైప్‌లో ఎలా పెట్టుకోవాలి, ఎండతో పని లేకుండా బెస్ట్ అండ్ పర్ఫెక్ట్‌గా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను కేజీన్నర టమాటోస్ తీసుకున్నానండి. మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత బాగా ఆరిన తర్వాత తడి లేకుండా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో టమాటోస్ అన్నీ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం పసుపు వేసుకొని మీడియం మంట పైన ఉడికించుకోవాలండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా మీడియం మంట పైన పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇదంతా ప్రాసెస్ ఒక 20 to 25 మినిట్స్ పడుతుంది. మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా స్పూన్తో ప్రెస్ చేసినట్లు కలుపుకోవాలి. ఇలా చేయడం వలన పెద్ద పెద్దగా కట్ చేసిన ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి చాలా బాగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా హెల్ప్ చేస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఉడుకుతున్న సమయంలోనే చింతపండు, ఉప్పు ఇవన్నీ వేస్తుంటారు. కానీ అలా చేసిన టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇలా చేసిన టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నిజంగా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఇంకా చూడండి, ఆఫ్టర్ 25 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయాయి. కింద కొంచెం కొంచెంగా అడుగు మాడుతున్నట్టుగా అవుతుంది, అంటుకున్నట్టుగా. అలా అవుతున్నప్పుడు స్టవ్ అంతా ఆఫ్ చేసుకోవాలి. మంచిగా కింది నుంచి పైన వరకు కలుపుకోవాలి. వాటర్ ఎక్కడా లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇంకా దింపి పక్కన పెట్టుకొని దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం కేజీన్నర టమాటాస్ తీసుకున్నాం కాబట్టి 3 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు తీసుకోవాలండి. దీన్ని స్లో మంటపై బాగా వేడి చేయాలి. కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. దాని తర్వాత కేజీకి 1/2 కిలో చొప్పున కారం తీసుకోవాలి. నేను కేజీన్నర కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. మేమైనా కొంచెం కారం తక్కువే తింటాము. మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. జనరల్గా కేజీకి 1/2 కిలో లాగా వేస్తారు. కారం ఎంత తీసుకుంటున్నామో దానికి ఎంతైతే తీసుకుంటున్నామో దాంట్లో హాఫ్ వంతు సాల్ట్ తీసుకోవాలండి. ఇంకా ఇందులోనే ధనియాల పొడి తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ ధనియాల పొడి తీసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంతైతే అంత తీసుకోండి. తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయ ఒలుచుకున్నాను, అవి కొంచెం గుప్పెడు తీసుకున్నాను. ఇక్కడ కేజీకి 100 గ్రాముల చొప్పున చింతపండు తీసుకోవాలి. చింతపండును ముందే కొంచెం ఈకలు అవి లేకుండా చూసుకొని డస్ట్ అంతా తీసేసి అందులో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను దాదాపు 1/2 కిలోకి కొంచెం ఎక్కువ వేశాను ఆయిల్. దాంట్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, కొన్ని పచ్చి వెల్లుల్లి అలానే వేశాను. కొంతమంది దంచి కూడా వేసుకుంటారు, ఎలా అయినా వేసుకోవచ్చు. ఈ ఆయిల్లోనే మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదండి తడి లేకుండా టమాటోస్ని, ఆ టమాటో పేస్ట్నంతా ఇందులో వేస్తాము. ఎందుకంటే ఇంకా ఏదైనా కొంచెం తడి ఉన్నా కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ తడిదనం అంతా వెళ్ళిపోతుంది. సో అందుకని ఇలా ఆయిల్లో కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటాము. చిట్పట అంతా అయ్యేదాకా చేసుకుంటాము. మంచిగా ఆయిల్లో పేస్ట్నంతా కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైనకు వస్తుంది, అప్పుడు స్టవ్ ఆపేసేయాలి. ఈ ప్రాసెస్ ఎక్కువసేపు ఏం చేయనవసరం లేదు. ఒక 1 మినిట్ 2 మినిట్స్ పడుతుంది. అది కూడా మనం ఒక
కొన్ని నెలల పాటు స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్రాసెస్ని చేస్తున్నాము. ఈ ప్రాసెస్ చాలా మెయిన్ అండి. ఆయిల్లో టమాటోస్ని ఫ్రై చేయడము. దీని తర్వాత ఇంకా మనం ముందు మసాలా పౌడర్ అంతా చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్నంతా ఒక బౌల్లో వేసుకొని ఈ ఫ్రైనంతా, ఇది మాత్రం మొత్తం కూల్ అయిపోవాలండి. ఒక అరగంట సేపు ఈ టమాటోస్ ఫ్రైనంతా పక్కన పెట్టేసేయాలి. మొత్తం అంతా కూల్ అయ్యాకే ఈ మసాలాని ఆ టమాటోస్కి పట్టించి ఈ ప్రాసెస్ని చేయాలి. ఫస్ట్ పోపునంతా కూల్ అవ్వనియాలి, తర్వాతనే ఇది కలపాలండి. మంచిగా కలుపుకొని డబ్బాలోకి వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో టమాటా పచ్చడిని ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. మాకు కూడా మా ఇంట్లో అయితే చాలా చాలా టేస్టీగా ఉందన్నారండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే అండి, ఇలా సింపుల్గా చేసుకుంటే టమాటా పచ్చడి రెడీ. నిల్వ పచ్చడి అనగానే చాలామంది ఎండలో ఆరబెట్టి 3 days అలా ప్రాసెస్ చేసి పెడతారు. కొంతమంది ఏమో ఇలా ఉడకబెట్టి మిక్సీ పట్టి అలా పెడతారు. దానికన్నా ఇది సింపుల్గా ఉందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే ఆసమ్. ఇంకా డబ్బాలోకి మొత్తం వేసుకున్నాక ఈ బేషన్లో మంచిగా వేడిగా అన్నం వేసుకొని అలా కలుపుకొని తింటే ఉంటుంది అద్భుతం అసలు. ఇంకా మొత్తం కలిపేసి మా పిల్లలు మేము తిన్నాము. మేమైతే ఈ టమాటా పచ్చడిని ఇలా చేసుకొని ఎంజాయ్ చేసాము. మీరు ఎప్పుడు చేస్తున్నారు? నిజంగా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.